వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. కమింగ్ బ్యాక్ టు ది టాపిక్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ గారు కొత్తగా వచ్చిన ప్రతిపాదన రాయల్ తెలంగాణ గురించి ఏదైనా రాయల్ గా చెప్పండి సార్. ఇప్పుడు ప్లాస్మా టీవీ ఇట్లా కొంటే టేబుల్ ఫ్యాన్ ఉచితంగా వచ్చినట్టు 10 జిల్లాల మన తెలంగాణ మాకిత్తు, 4 జిల్లాలు రాయలసీమ బి ఇస్తే మేమేమో వద్దంటామా? గా బోనస్ ఆఫర్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. అసలు మీకు తెలుసో తెలియదా కానీ మా తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ కాదు భయ్. మాకు మహారాష్ట్రలో జిల్లాలు ఉన్నాయి, గా కర్ణాటకలో జిల్లాలు ఉన్నాయి, అట్టనే మధ్యప్రదేశ్లో బి కొంత ప్లేస్ ఉంది, అట్టనే ఆ ఛత్తీస్గఢ్లో బి ఉన్నది. ఇవన్నీ రాసిస్తే ఈ కేసీఆర్ మస్తు ఖుషి అవుతాడు. అయినా మా 10 జిల్లాలు మాకు ఏంటి రోయా అంటే ఇత్తలే. ఇక రాయలసీమ రాసిస్తారా? చూద్దాం ఏం చేస్తారా అది చూద్దాం. మీరు చూద్దాం అంటే కుదరదు సార్. ఇంకొక ఆయన ఉన్నారు, కనెక్ట్ మీ టు జగడ రగడ లగడపాటి రాజగోపాల్ గారు. కాదు అవునవును, అది కాదు. అసలు నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావు అని చెప్పి ఫోన్ సక్కలో పెట్టుకుని మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. మొత్తానికి ఫోన్ చేసావు. ఇంతకే విషయం ఏంటో చెప్తాము సార్, మీరే చెప్పాలి. కాదు అది కాదు. అవునవును, అది కాదు. అసలు కేసీఆర్ దొర కాబట్టి దొరల పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి తెలంగాణ మందు మసాలని చెప్పి ఈయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి తెలంగాణ ప్రజలందరినీ నంచుకొని తింటున్నారు. ఇది పద్ధతి కాదు. అది కాదు అసలు. అదే సార్, అదేదో 610 జీవో 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కొట్టేశారని ఏదేదో అంటున్నారు కదా సార్. అది దాని గురించి సార్. కాదు అది వాస్తవం కాదు. అసలు నా దగ్గర ఆధారాలు అన్ని కూడా ఉన్నాయి, నేను త్వరలో చూపిస్తాను. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల్లో 45% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళే ఉన్నారు. అసలు తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు అని చెప్పి వాళ్ళకి ఏదో పెట్టి రాజకీయ నాయకులు లేనిపోయిన కొత్తలు చేసి యాగి చేసి అందరికి కూడా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. సామాన్య మానవులు నరిగిపోతున్నారు. అందుకే నేను త్వరలో హైదరాబాద్లో సమైకేంద్ర సదస్సు ఒకటి నిర్వహిస్తాను. అన్ని వాస్తవాలు కూడా ఖచ్చితంగా చెప్తాను. అది కాదు లేదు, అది వాస్తవం కాదు. అది కాదు, ఇది తెగదు కానీ. సరే సార్, ఆ సదస్సు ఏదో అవనివ్వండి, తర్వాత మాట్లాడదాం. ఉంటాను, నమస్కారం. సరే నాకు కూడా చాలా పనులు ఉన్నాయి, నేను కూడా ఫోన్ పెట్టేస్తున్నా. అదేంటి సీఎం గారు, రాష్ట్రం అంతా ఇంత హైరాణ పడిపోతా ఉంటే ఏడాది టైం ఇవ్వండి, చరిత్ర తిరగ రాస్తానని చాలా నింపాదిగా చెప్తారు. నా లక్షలాది కార్యకర్తలు నా పథకాలన్నీ గడుక తీసుకొని ప్రజల దగ్గరికి పోయేదాన్ని కొన్నది. ఇంకట్టనే వైఎస్ ప్రారంభించిన పథకాలన్నీ మెరుగుపరిచి అమలు చేస్తూ ఉన్నాం. ఇంక నాకైతే 1 సంవత్సరం టైం ఇస్తే అసలు ఈ కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి ఏందో చేసి చూపిస్తా. ఎంతకన్నా ఏం చెప్పాలండి? ఏందన్నా చంద్రన్న అట్లా చూస్తూ ఉండవు, ఎత్తుకో. వీళ్ళ అవినీతి అసమర్థ అనిశ్చిత పాలనతో రాష్ట్రం అంతా కొట్టుకుపోతా ఉంటాయి. ఈ సీఎం గారు చరిత్రను తిరగి రాస్తా అని చెప్పి అంటా ఉన్నారు. ఆ మాదిరిగా లేనిపోయిన బేరాలు పలుకుతా ఉన్నారు. అసలు నన్ను అడిగితే కరెంట్ ఇవ్వడానికే దిక్కులేదు కానీ ప్రజల నుదిట రాతను రాస్తాయంట. ఏం మాడుతా ఉన్నాడమ్మా, ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు. ముందు అసలు వీళ్ళని 2G స్కామ్ నుండి బయటపడమనండి. సాక్షాత్తు PM పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఇక చిదంబరం కూడా ఏం తక్కువ తెలియదమ్మా. ఆ మాదిరిగా పెద్ద తలకాయలన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అసలు ప్రభుత్వాన్ని నడపడం చేత కాదు కానీ లేనిపోయిన బేరాలు మాత్రం బ్రహ్మాండంగా వెలుగుతా ఉన్నారు. బేరాలు పెద్ద కథలు చేద్దాం అనుకుంటారు. ఓకే సార్, మీ గోళలు మీకున్నాయి సార్. శరన్నవరాత్రోత్సవాలు మొదలైపోయి దీపావళి పండగ ముందుంది. రాష్ట్రంలో ఇంత గోళ, ఇంత అనిశ్చితి ఉంటే ప్రజలు పండగ ఎలా చేసుకోవాలి సార్? ఎలా చేసుకోవాలి? వారేవా ఏం లింక్ పెడుతున్నారా వై? మా తెలంగాణ మాకు వచ్చినాకనే మాకు నిజమైన పండగ. గప్పుడు దాకా చేసేది లేదు. అందుకే నేను ప్రజలకు అక్కడే చెప్తున్నా, ఏదో తూతూ మంత్రంగా మొక్కుకోండ్రి, అంతేగాని పండగలకి పెద్ద అడావుడి చేయొద్దు. అట్లనే దీపావళి పండగకి 2 పాంబుల్లో 2 కాకరత్తలు తెచ్చుకొని కాల్చుకోండ్రి, అంతేగాని తెలంగాణ వచ్చేదాకా పండగలు చేసేది లేదు. బాగుంది సార్. మీ అమ్మాయి కవిత ఏమో బతుకమ్మలో బిజీగా ఉందండి, మీరేమో తెలంగాణ వస్తేనే దీపావళి అంటారు. చాలా బాగుంది సార్. సీఎం సాబ్ మీరేమంటారు? నేనేం పండుగని చేయొద్దు, లేకున్నా సింపుల్ గా చేసుకోండి అని చెప్పను. ఇంకా నేనున్నాను కనుక మీరందరు కూడా చాలా ధూమ్ధామ్గా చేసుకోవాలా. ఈ సకల జనుల శ్రమలో పాల్గొన్న ఉద్యోగులు అయితే ఎట్లా చేసుకుంటారేందో నాకైతే తెలియదు కానీ ఇంకా మిగిలిన ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చినాం. అట్టనే కామన్ పీపుల్ వీళ్ళందరూ కూడా చాలా ధూమ్ధామ్గా పండుగను చేసుకునేది అనుకున్నది. అందుకే నేనేం చెప్తా ఉన్నానంటే 1/4 కిలో చక్కెర, 6 కిలో నూనె, ఇంకా 100 గ్రాములు కందిపప్పు, అట్టనే 100 గ్రాములు చింతపండు, ఇవన్నీ కూడా కిరాణా స్టోర్లో తీసుకొని మీరు పండుగని ధూమ్ధామ్గా చేసుకోవాలా. 1/4 కిలో చక్కెర, 1/2 కిలో నూనె, పండగ చేసుకోండి సార్, పండగ చేసుకోండి. కన్నడ యాక్టర్ ఉపేంద్ర చెప్పినట్టు ఎంత ఓవర్ యాక్షన్ సార్. చంద్రన్న నువ్వేనా కరెక్ట్గా చెప్పన్నా? నాకు తెలుసమ్మా, ఈ కాంగ్రెస్ హయాంలో మనం పండుగను ఎంతకన్నా బాగా చేసుకోలేము. అందుకే నేను మా ఏవిఎస్కి చెప్పి ఒక ఏర్పాటు చేయించాను. అసలు దసరా పండుగ అంటే ఏమిటి?
దాని ప్రాముఖ్యత ఏమిటి, దాన్ని ఏ మాదిరిగా చేసుకోవచ్చు, దానికి సంబంధించిన వివరాలన్నిటితో ఒక DVD మోడ్ రెడీ చేశాడు. హా, అదే మాదిరిగా క్రాకర్స్ అవి ఇవి కొని మనం దీపావళిని సెలబ్రేట్ చేసుకోలేము కనుక అంత సీన్ మన దగ్గర లేదు కాబట్టి ఆ మాదిరిగా క్రాకర్స్ కాల్చే DVDని కూడా ఒకటి రెడీ చేయమన్నాను. ఏటి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మనం ఇవన్నీ చేసుకోలేం కాబట్టి మా తెలుగుదేశం పార్టీ యొక్క DVDని మీకు ప్రతి ఒక్కరు కూడా ఇస్తుంది. అప్పుడు మీరంతా ఏం చేస్తారంటే స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని DVD ప్లే చేసుకుని ఎంచక్క పండగ చేసుకోవచ్చమ్మా. ఆ మాదిరి చూస్తే ఆమ్దాని ఆట అని, ఖర్చు చూస్తే రూపాయి, చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం పండగలను ఈ మాదిరిగా కంటే ఇంకా బాగా చేసుకునే పరిస్థితి లేదమ్మా. ఇది వాస్తవం. మీరు సీఎం కన్నా గ్రేట్ సార్. చంద్యాల సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడి చూపించి చికెన్ కర్రీ తినిపించినట్టు మీరు DVD చూపించి పండగ చేయించేస్తారు. నా పండగ అనమాట. ఏం మాట్లాడుతున్నాయి దాసు? ఆకు చూపించి అన్నం పెట్టకుండా ఉంటానికి మా వాడికి ఏమైనా డబ్బు తక్కువ చెప్పు అనుకున్నావా? నువ్వు ఆగు బాసు, నీకు లాగలు ఎక్కువ. నేను మాట్లాడతాను నీ తరఫున. అసలు నీ ఉద్దేశం ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా. నేను మాట్లాడతా బాసు, నేను మాట్లాడతాను కదా. అసలు మా జగన్ గారి దగ్గర డబ్బులు లేవని చెప్పి అనుకుంటారు మీరు. కంటిన్యూగా వాళ్ళు ఇచ్చి లెక్క పెడితే 5 సంవత్సరాలు లెక్క పెట్టచ్చు. అంత డబ్బు ఉంది. ఏ మతం కానివ్వండి, ఏ కులం కానివ్వండి, ఎవరైనా సరే దీపావళి కావచ్చు, దసరా కావచ్చు. మీకు తెలియదు, మీరు ఆగండి. మీ తరఫున నేను మాట్లాడతాగా, గట్టిగా మాట్లాడతాను. ఏమనుకుంటారా మీరు? ఎవరైనా సరే మీకు కావాలనుకుంటే సాక్షి ఆఫీస్ దగ్గర క్యూ కట్టండి. ఎవరికి ఎంత కావాలంటే అంత పారేస్తారు. మావాడు ఏమనుకుంటారు మీరు? దురదృష్టవశాత్తు ఇది వైఎస్ఆర్ స్వర్ణయుగం కాదు కాబట్టి 1/4 కిలో పంచదారతోనే పండుగ చేసుకోవాల్సి వస్తుంది. అదే నయ్యం. లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన DVDలో పండుగ చేసుకోండి. అబ్బచా, అంతకు మించి మనం ఏమీ చేయలేం. ఆ తర్వాత నా రోజులు వస్తాయి. నా రోజులంటే మళ్ళీ స్వర్ణయుగం వస్తుంది. అప్పుడు పండుగని పండుగలా చేసుకోవచ్చు. అప్పటిదాకా ఓపిక పట్టండి. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. ఇది వాస్తవం. అదండి సంగతి. ఈ వారానికి ఇంతే సంగతులు. మీ వద్ద ఏమైనా అభిప్రాయాలు, సూచనలు ఉంటే దయచేసి GOLA@tv9.net కి మెయిల్ చేయండి. ఉంటానండి, నమస్కారం. అదేమిటి కిషోర్తో సలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఎవరు మెయిల్ చేయాలో, ఎప్పుడు ఎవరు ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్ళాలో నువ్వు చెబుతావు, మా బాధ చెబుతాడా? దంపతి వెళ్దాం పదా. నీకు తెలీదు. నీకు లాగులు ఎక్కడ మాట్లాడుతున్నా. ఏమనుకున్నావు కిషోర్ దాస్ నువ్వు అసలా? సెట్ అయిందా? బాగా వెళ్ళండి. నమస్కారం. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే, అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేసావే. ఓం శాంతి శాంతి అనిపించావే.